పూణే పబ్లిక్ పాలసీ ఫెస్టివల్ 2026లో ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన నిపుణులు, విద్యార్థులు మరియు పాలసీ మేకర్ల ముందు ఏపీ పునర్నిర్మాణంపై తన విజన్ను వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దిక్సూచి లాంటి విజన్ 2047 డాక్యుమెంట్ను ఈ వేదికపై లోకేష్ ప్రస్తావించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ హబ్గా మార్చడమే తన లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా ఐటీ రంగంలోనూ, విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం మరియు నూతన పారిశ్రామిక విధానాల గురించి ఆయన చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఇన్వెస్టర్లకు ఆంధ్రప్రదేశ్ ఒక ఉత్తమ గమ్యస్థానమని, సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక విజనరీగా లోకేష్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎక్కించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనను చూసి పబ్లిక్ పాలసీ నిపుణులు ప్రశంసల వర్షం కురిపించారు.